కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి కారెక్కేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేటీఆర్. ఇప్పటికే గాంధీ భవన్ మెట్లు దిగేసిన జీవన్ రెడ్డి కారెక్కి వెళ్లడం ఇక లాంఛనమే. త్వరలోనే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో సూపర్ సీనియర్ నేత అయిన టి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారంటూ చర్చ జరిగింది. గురువారంతో ఆ చర్చకు తెరపడి క్లారిటీ వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కలిసి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. బీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ తరఫున జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో జీవన్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు కేటీఆర్. 2014 ఎన్నికలకు ముందే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారని కేటీఆర్ చెప్పారు. త్వరలో కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలిసి తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారని కేటీఆర్ తెలిపారు. పెద్దలు జీవన్ రెడ్డి గారిని మరి భారత రాష్ట్ర సమితిలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. జీవన్ రెడ్డి గారితో కేసీఆర్ గారికి ఉన్న పర్సనల్ రిలేషన్, వారి బంధం ఈ రోజు ఇద్దరికి దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిచయము, స్నేహము, గౌరవము, పరస్పర గౌరవము ఎప్పటి నుంచో ఉంది. పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి నికార్సైన కాంగ్రెస్ నాయకులను అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది మీరు. కేటీఆర్ తన నివాసానికి రావడంపై జీవన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నేతలు తనను కలవటం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో 20 నెలల పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు జీవన్ రెడ్డి. ఎన్నో ప్రభుత్వాలను చూశానని, ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తిరోగమన దిశలో నడుస్తోందన్నారు ఆయన. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావటం సంతోషంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు కేటీఆర్ గారు ఏదైతుందో జిల్లా చెందినటువంటి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి అందరు కూడా నాకు పూర్వ సహచరులే. అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకుంది. అందరితో పర్సనల్ రిలేషన్ కూడా నాకుంది. అందరితో ఇక్కడి మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పటికే బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన తర్వాత పార్టీలో చేరికపై జీవన్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.